హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో గ్రీన్ పూరీస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పూరీలు హెల్తీ కాదని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పూరీల్ని ఇంకొంచెం హెల్తీగా ఈ విధంగా తోటకూర వేసి చేసి చూడండి. టేస్ట్ ఉంటుంది, ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా 2 చిన్న సైజు తోటకూర కట్టెల్ని తీసుకోవాలి. ఆకులు మాత్రమే తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక బౌల్లో 1 కప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న తోటకూర పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని కూడా వేసేసి చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా వాటర్ సరిపడా వేసుకొని ఈ విధంగా మనం రెగ్యులర్గా చేసుకునే పూరీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆయిల్ని అప్లై చేసేసి పూరీల్ని చేసుకోవాలి. ఆయిల్కి బదులు ఇక్కడ మీరు పిండిని కూడా వాడుకోవచ్చండి. పిండి వాడితే ఏంటంటే ఆయిల్ మొత్తం కూడా నల్లగా వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ పూసేసుకొని మనం పూరీలు కనుక చేసుకున్నామంటే ఆయిల్కి ఏమవ్వదు. పూరీలు కూడా చాలా చక్కగా వస్తాయి. పూరీలు వేసుకునేటప్పుడు ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి. అప్పుడే మనకి పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి. బాగా వేడి మీద వేస్తేనే మనకి పూరీలు అనేవి ఈ విధంగా బాగా పొంగుతాయి, లేదంటే అసలు పొంగవు. పూరీలు 2 వైపులా కూడా బాగా కాలిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇందులోకి వెజ్ కుర్మా అయినా చాలా బాగుంటుంది. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే చాలా టేస్ట్గా ఉంటాయండి. కాంబినేషన్ తప్పకుండా ట్రై చేసేయండి. పూరీలు ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఆకుకూరలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.